హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే 34 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తా. 30, 32 అయిపోయింది కదా, ఇప్పుడు 34 సైజ్. హైట్ 14 ఉండాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. 15 ఖర్చుల కోసం 15 ఉంది కదా. ఇక్కడ టైం వేస్ట్ కావద్దని పేపర్ ముందే కట్ చేసి పెట్టుకున్నా. షోల్డర్ అయితే 5.5 పెట్టుకుంటున్నా. 5 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా హార్మోల్ కూడా 5.5. ఇదైతే మార్కింగ్ చేసుకోవాలి. లైన్ గీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. కలుపుకోవాలి ఇట్లా. ఇది అయిపోయింది కదా. 34లో 4వ భాగం ఎంత అవుతుందో అంత అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇవైతే మెజర్మెంట్స్ 34 సైజు. మీరు ఎవరిదైతే కుడతారో వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం అయితే కుట్టుండ్రి, మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. 34లో 4వ భాగం 8.5. 1.5 అయినా 2 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోర్రి. ఇక్కడ 1.5 పెట్టుకుంటున్నాను నేను. చెస్ట్ 34, వెస్ట్ 29 ఉంది వీళ్ళది. 29లో 4వ భాగం ఎంత? 7.5 వస్తుంది. అందరిది ఒకటే తీరుగుండదు ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగుంటుంది. సైజు సేమ్ అయినా కానీ వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకా 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకోవాలి. లైన్ గీసుకుంటున్నా. ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నా. నెక్ ఇక్కడ 9 పెట్టుకుంటున్నా. 9 అయినా 10 అయినా 8 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ 2.5 దగ్గర డ్రా చేసుకొని లైన్ గీసుకోవాలి. మన ఇష్టం ఏదైనా గీసుకోవచ్చు గల్ల. దీని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, అక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా 4 ఇంచెస్. లైన్ గీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ మందం ఇటు సైడ్, ఇటు సైడ్ ఇట్లా.
2.5 3 ఇంచెస్ 5.5 ఇక్కడ 1 ఇంచు దీనికోసం ఇక్కడ 8.5 ఇక్కడ 1.5 4 ఇంచెస్ ఇక్కడ 4 ఇంచెస్ అంతే ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. పేపర్ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, టైం వేస్ట్ కావద్దని. ఇటు సైడ్ ఉక్కుల కోసం 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి, కింద కూడా 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం. ఇట్లా ఎత్తినట్టు అవుతుంది, లేకపోతే చూసారు కదా. యాజ్ ఇట్ గా ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని మొత్తం లైన్ గీసుకోవాలి. యాజ్ ఇట్ గా నేను ఇది కట్ చేసుకోలేదు. కట్ చేసుకున్నా. ఇప్పుడు లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ యాజ్ ఇట్ గా లైన్ గీసుకోవాలి. అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ 5.5 దగ్గర ఫ్రంట్ లో తీయడానికి యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ఇక్కడ అయితే ఎల్ షేప్ గీసుకోవాలి. ఇట్లా ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇట్లా గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసమే ఒక 1/2 ఇంచు అంటే 1 ఇంచుల 1/2 ఇంచు వదిలేసి మొత్తం ఇట్లయితే రావాలి. ఇట్లా ఇదే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్కు లోతు తీసినాం కదా. ఇప్పుడు ఇక్కడ 2.5 ఫ్రంట్ గల్ల వచ్చి 6 ఇంచెస్ 6 ఇంచెస్ దగ్గర లైన్ గీసుకున్నాం. ఇప్పుడు అన్ని సైజులు సేమే డ్రా చేసుడు మాత్రం, కాకపోతే నెంబర్స్లల్లా చేంజెస్ వస్తాయి, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ 8.5 యాజ్ ఇట్ ఈస్ 1.5 ఖర్చుల కోసం. ఇక్కడ కూడా సేమ్. తర్వాత ఒక 3.5 దగ్గర ఇక్కడ ఒక తర్వాత పైనుంచి చూసుకోవాలి. 10.5 మధ్యలో ఒక గీసుకోవాలి, సరిపోతుంది. 10.5 సరిపోతుంది. ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఒక డాట్, ఇక్కడ నుంచి 5 దగ్గర డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది కలపాలి.
ఇది కూడా కలిపినాం కదా. ఇక్కడ కరెక్ట్ రాలేదు, ఇక్కడికి. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర, ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ దగ్గర స్ట్రేట్ లైన్ గీసుకొని ఇటు సైడ్ ఇట్లా తీయాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం ఇట్లా మంచిగా అనుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 1/2 ఇంచ్ పోతుంది, కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ కట్ చేస్తాము. ఈ 1/2 ఇంచ్ ఈ కుట్ల కోసం 1/2 ఇంచ్ కలిపి 1 ఇంచ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ మనం తీసుకున్నాం కదా, ఇది కూడా కట్ అవుతుంది. దీనికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 ఇంచ్ మందం పైకి ఇట్లా లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అప్పుడు మంచిగా వస్తుంది పఫ్. ఈ మధ్య మనకి ఇక్కడ పఫ్ వస్తుంది మంచిగా, ఇట్లా రౌండ్గా. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. ఇదైతే అయిపోయింది, కట్ చేసుకుందాం. ఇటు స్లీవ్స్ అయితే ఇప్పుడు కట్ చేయాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తా నా స్కేల్ వచ్చిన తర్వాత. స్లీవ్స్ అయితే అన్ని రకాల స్లీవ్స్ కట్ చేసి చూపిస్తాను మీకు. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి చెప్పేటి. ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇది కూడా గల్ల. ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది కదా. స్లీవ్స్ అయితే తర్వాత కట్ చేస్తా. చూడండి, చాలా మంచిగా వస్తుంది పఫ్ అయితే. ఇక్కడ ఇంత ఇది అయితే మన సేమ్ మన క్రాస్ పట్టిలాగా ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మంచి పఫ్ వస్తుంది ఇట్లా ఎక్కువ తీసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, మన డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేదైనా కటింగ్ కావాలంటే చూపిస్తా, ఏ సైజు వాళ్ళదైనా చూపిస్తా, ఏ కటింగ్ అయినా సరే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ అయినా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా, కటోరీ బ్లౌజ్ అయినా, ఏదైనా సరే. బాయ్ ఫ్రెండ్స్.